హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య చిన్న. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే గురు పౌర్ణమి స్పెషల్గా మా ఇంటి దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళామండి. సో నిన్న ఈరోజు ప్రత్యేక పూజలు అయితే జరిగాయండి. రేపు విగ్రహం ప్రతిష్ట ఉంది. సో ఈరోజు ప్రత్యేక పూజలు జరిగాయండి. సో మేము ఆ టెంపుల్లో జరిగిన ప్రత్యేక పూజలన్నీ మీకైతే చూపిస్తామండి. మీరు కూడా మాతో పాటు చూసేయండి అండ్ దేవుని దర్శనం చేసుకోండి, ఓకేనా? అండ్ ఈ టెంపుల్ ఎక్కడుందో మీకు కనుక తెలిస్తే అయితే కమెంట్ చేయండి. ఇంటి దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్లో అయితే ఎవ్రీ థర్స్డే అన్నదానం అయితే పెడతారండి. బట్ ఈరోజు మాకు కుదరక మేమైతే అన్నదానంకి అయితే వెళ్ళలే, బట్ దేవాలయం దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. సో వీడియో అయితే చూసేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ప్లీజ్. చలో టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. మేము అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము. సో టెంపుల్ అయితే వచ్చేసింది. టెంపుల్కి వెళ్ళాను. ఫస్ట్ శివయ్య దర్శనం చేసుకున్నాము. ఆ శివయ్య ఆశీర్వాదం మీ అందరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివయ్య దర్శనం చేసుకొని శివయ్యకు కొబ్బరికాయ కొట్టామండి. మా హస్బెండ్ చేత కొట్టిపించాను. సో మొక్కాము. ఈరోజు గుడిలో విగ్రహ ప్రతిష్టలు జరుగుతున్నాయండి. అంటే విగ్రహాలు రేపు ప్రతిష్ఠిస్తారు, కానీ ఈరోజు మాత్రం గుడిలో హోమం జరిపించి విగ్రహాలకు పూజ చేస్తున్నారు. సో పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి. మేము కూడా అక్కడే కొద్దిసేపు ఉన్నాము. ఉండి ఆ విగ్రహాలకు మొక్కుకున్నామండి. మీరు కూడా అందరు మొక్కుకుంటారని కొద్దిసేపు చూపించాము. లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి అక్కడ బొట్టు పెట్టుకొని ఆ దేవుణ్ణి శివ దర్శించుకున్నాము. సాయిబాబా కృప మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ గుడి ఎక్కడనో మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మేము మాత్రం సాయిబాబా గుడికి వచ్చేసాము. చూడండి, చుట్టూ 9 ప్రదక్షిణలు చేసుకొని ఆ సాయిబాబా ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి. పూజలు మాత్రం చాలా బాగా జరిగిందండి. మీరందరూ కూడా సాయిబాబా దర్శనం చేసుకుంటారని, ఆ దేవుడి ఆశీర్వాదం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గుడిలో పూజలు అయితే చాలా బాగా జరిగాయండి. చాలామంది భక్తులు కూడా విచ్చేశారు. మనము మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఆ బాబా ముందు కూర్చొని మనసులో అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. నేను మాత్రం ఖచ్చితంగా నమ్ముతానండి. ఆ బాబా కృప ఆశీర్వాదం ఖచ్చితంగా అందరికీ ఉంటుందండి. ఎందుకు కొద్దిసేపు అలా చూపిస్తున్నామంటే ఆ ఆశీర్వాదం మీకు కూడా ఉండాలని, ఆ బాబాను ఖచ్చితంగా మీరు కూడా దర్శించుకుంటారని కొద్దిసేపు అలా పెట్టామండి. చూడండి, చూసి ఆ సాయిబాబా దర్శనం చేసుకోండి. సాయిబాబా ఆశీర్వాదం మీ అందరికీ ఖచ్చితంగా ఉంటుందండి. మీ మనసులో ఏదైనా కోరిక ఉన్నా కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. నేనైతే నమ్ముతానండి. బాబాని మనసులో కోరుకొని మొక్కుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఇక పూజ అయిపోయినాక అక్కడి నుండి కొంచెం పక్కకు వచ్చాక ఫోటోలు అయితే దిగామండి. దిగాక బాబాని ఉయ్యాలలో కొద్దిసేపు అలా
పూజ చేసుకొని మొక్కుకొని బయటికి వచ్చేసాము. బయట విగ్రహ ప్రతిష్ట అని చెప్పాను కదండి, ఆ విగ్రహాలండి ఇవి. రేపు ప్రతిష్ఠిస్తారండి, అనగా శుక్రవారం ప్రతిష్ఠిస్తారు. హోమం కూడా జరిగిందండి, మీరందరూ చూస్తూనే ఉన్నారు. పక్కనే సీతారాముల దేవాలయం ఉందండి, ఆ దేవాలయానికి వెళ్ళి మొక్కుకున్నాను. పక్కనే మళ్ళీ శివయ్య తండ్రి దర్శనం చేసుకున్నాము. శివయ్య దర్శనం అయిపోయాక హనుమంతుని దర్శనం చేసుకొని ఆ తండ్రికి లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.